నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో కళ్లకు నోటికి శాపం, సోగ్రెన్ సిండ్రోమ్. నచ్చిన సంగీతం వింటే మెదడు చైతన్యం. హెచ్ఐవి ఇక భయం లేనట్లేనా? ఇంకా హెల్త్ టిప్. ఇరుసులోని చక్రం సాఫీగా తిరగాలంటే కందెన అవసరం. తగినంత కందెన ఉన్నప్పుడే చక్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా తిరుగుతుంది. అలాగే మన కళ్ళు, నోరు చక్కటి ఆరోగ్యంతో ఉండాలంటే వాటిలో తగినంత తేమ అవసరం. తగినంత తడి లేకపోతే కళ్ళు, నోరు పొడిబారిపోతాయి. ఫలితంగా కళ్లల్లో మంటలు, నొప్పి వంటి బాధలు మొదలవుతాయి. నోరు పొడిబారిపోవటం వల్ల తినటం, తాగటం అనేవి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతాయి. సోగ్రెన్స్ సిండ్రోమ్ బారిన పడ్డప్పుడు ఇలాంటి బాధలే ఎదురవుతూ ఉంటాయి. కళ్లల్లోనూ, నోటిలోనూ తేమను మాయం చేసే సోగ్రెన్స్ సిండ్రోమ్కు ఆయుర్వేద వైద్యం చెప్తున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పొడి అద్దాలను శుభ్రం చేయడం కంటే కాస్త తడిగా ఉండే అద్దాలను శుభ్రం చేయడం సులువుగా ఉంటుంది. మన కళ్లకు, నోటికి ఇదే సూత్రం వర్తిస్తుంది. కళ్ళు, నోరు చక్కటి ఆరోగ్యంతో ఉండాలంటే వాటిలో తగినంత తేమ ఉండాలి. ఇందుకు లాక్రిమల్ గ్రంథి స్రవించే కన్నీరు, సలైవా గ్రంథులు ఉత్పత్తి చేసే లాలాజలం తోడ్పడతాయి. అయితే కొంతమందిలో సోగ్రెన్ సిండ్రోమ్ అనే ఆటో ఇమ్యూన్ జబ్బు కారణంగా లాక్రిమల్, సలైవా గ్రంథులు సరిగ్గా పనిచేయవు. దీంతో తగినంత కన్నీరు, లాలాజలం ఉత్పత్తి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కళ్ళు, నోరు రెండూ పొడిబారి మంట, నొప్పి వంటి బాధలు మొదలవుతాయి. సోగ్రెన్ సిండ్రోమ్ బారిన పడ్డప్పుడు కళ్ళు, నోరు పొడారిపోవడంతో పాటు ఒంట్లోని కీళ్లన్నీ విపరీతమైన నొప్పులు పెడుతుంటాయి. షోగ్రిన్స్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాధి, ప్రపంచానికి అంతుబట్టినటువంటి వ్యాధి. ఇది వాస్తవానికి షోగ్రిన్స్ అనేటువంటి వ్యాధి ఒక విచిత్రమైన వ్యాధి. ఇప్పటి సైంటిఫిక్ నిర్ధారణ తర్వాత కాంప్లెక్స్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వ్యాధి కింద కొన్ని రకాలైనటువంటి జెనెటికల్ మాల్ఫార్మేషన్స్ చేత, సెక్స్ హార్మోన్స్ లోపల మార్పులు కలగడం చేత, ఎన్విరాన్మెంటల్ లోపల ఉండేటువంటి పొల్యూషన్ అధికమవడం చేత, అట్లాగే కొన్ని రకాలైనటువంటి వైరల్ వ్యాధులు, ఇప్పుడు వచ్చినటువంటి కోవిడ్ కానీ, హెపటైటిస్ బి కానీ, సార్స్ కానీ, ఇట్లాంటి వ్యాధులు తీవ్ర రూపంలో ఎఫెక్ట్ అయిన వాళ్ళల్లో షోగ్రిన్స్ అనేటువంటి ఆటో ఇమ్యూన్ కాంప్లెక్స్ డిజార్డర్ వస్తుంది. విపరీతమైనటువంటి వీక్నెస్ ఉండడంతో పాటుగా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఈ వ్యాధిలో ఉన్నాయి. అవేంటంటే, కంటిలో ఉండాల్సినటువంటి ద్రవ పదార్థము లాక్రిమేషన్ దీనిలో తగ్గిపోతుంది. నోటిలో ఉండేటువంటి లాలాజలం యొక్క స్రావము తగ్గిపోయి నోరంతా డ్రైగా ఉంటుంది. ఎప్పుడు తేమగా ఉండాల్సినటువంటి నోరు, కన్నులు మనకు తేమ లేకపోయినట్టయితే విపరీతమైన నొప్పి, మంట, సివియర్, మీరు ఏది తినలేరు, ఏది మనము మింగలేము. కనురెప్పలు కొట్టుకుంటుంటే కూడా, మన కనురెప్పలు మనం కొట్టుకుంటుంటే విపరీతమైన వేదన వస్తే ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఈ రెండు ప్రధాన లక్షణాలుగా ఉన్నటువంటి ఈ షోగ్రిన్స్ వ్యాధి ప్రైమరీ షోగ్రిన్స్, సెకండరీ షోగ్రిన్స్ వ్యాధి అంటారు. ప్రైమరీ షోగ్రిన్స్ అనేటువంటిది డైరెక్ట్గా ఈ లక్షణాలతో డైరెక్ట్గా రావడం. సెకండరీ షోగ్రిన్స్ సాధారణంగా 100కి 90 మంది లోపల రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండే వాళ్ళల్లో, ల్యూపస్ సంబంధించినటువంటి వ్యాధి ఉండేటువంటి వాళ్ళల్లో సెకండరీగా ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి. కాబట్టి ఇవి సెకండరీ షోగ్రిన్స్గా చెప్తారు. సోగ్రెన్స్ సిండ్రోమ్ అనేది ఒక అంతుపట్టని విచిత్రమైన వ్యాధి. మన ఒంట్లోని వ్యాధి నిరోధకత మనకు వ్యతిరేకంగా పనిచేయడం, అలాగే కొన్ని రకాల జన్యుపరమైన లోపాలు, సెక్స్ హార్మోన్లలో తేడాలు ఉన్నప్పుడు సోగ్రెన్స్ సిండ్రోమ్ కనిపించే అవకాశం ఉందని చెబుతారు నిపుణులు. ఇది సాధారణంగా 40 ఏళ్లు పైబడిన వారిలోనూ, ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. మన దేశంలో 10 లక్షల మందికి పైగా ఈ జబ్బుతో బాధపడుతున్నారని ఒక అంచనా. దీని బారిన పడ్డప్పుడు కళ్లలోనూ, నోటిలోనూ తేమను ఉత్పత్తి చేసే కణాలు తగ్గిపోతాయి. సోగ్రెన్స్ సిండ్రోమ్లో ప్రైమరీ, సెకండరీ అని మళ్లీ 2 రకాలు కనిపిస్తాయి. స్వతహాగా జబ్బు తలెత్తినప్పుడు దాన్ని ప్రైమరీ అని, రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్ వంటి జబ్బులతో జతకూడి తలెత్తిన జబ్బును సెకండరీ అని పిలుస్తారు.
సోగ్రెన్స్ సిండ్రోమ్కు రక్త పరీక్షలు, కంటి పరీక్షలు, సయోలోగ్రఫీ, స్లిట్ ల్యాంప్, సలైవరీ, సింటిగ్రఫీ తదితర పరీక్షలు అవసరమవుతాయి. బాడీ పెయిన్స్కు పాలిఆర్థరైటిస్ కింద తీసుకొని, ఆమవాతం కింద తీసుకొని చక్కటి మనకు ఆమవాత హరిరస్, కాంచనార గుగ్గులు, శూలహరవటి, మహావాత విధ్వంసిని రస్ లాంటి మాత్రల్ని ఇవ్వడం ద్వారా తప్పకుండా వీటికి రిలీఫ్ చేయవచ్చు. ఇక్కడ ముఖ్యమైనటువంటి కంటి లోపల లాక్రిమేషన్ తగ్గడం, దీనికి మహాత్రిఫలాఘృతము, కంటి లోపల నేత్రంలో నేత్రవస్తి అంటారు. ఇది ఒక స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్. మన కంటి చుట్టూ పిండి కట్టును కట్టి మహాత్రిఫలాఘృతాన్ని దాని చుట్టూ పోసి కన్ను యొక్క లిడ్స్ను ఓపెన్ చేస్తూ మూసుకునేటట్టుగా 10 నుండి 20 నిమిషాలు చేసినట్టయితే మనకు 10 డేస్లో దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ మీరు చూడవచ్చు. అట్లాగే నోటిలో ఉండేటువంటి లాలాజల అంశం తగ్గిపోవడం సైలోగ్రామ్ ద్వారా నిర్ధారించుకొని మనకు మాదీఫల రసాయనము, తర్వాత జంబీర పానకాన్ని రోజు ఉదయమో స్పూన్ రాత్రో స్పూన్ చప్పరించి తీసుకోవడం ద్వారా వీటి కొంత దాదాపుగా ఫుల్ స్టాప్ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే జీరక రసాయనాన్ని మనము రోజు ఉదయం ఒక స్పూన్ రాత్రి ఒక స్పూన్ తీసుకోవడం. అయితే దీనికి ఈ ప్రధాన లక్షణాలకి కారణభూతమైనటువంటి ఆమవాతాన్ని తగ్గించడం అనేది ఆయుర్వేదలో ముఖ్యమైనదిగా భావిస్తాం. దీనికి సమ్మీర పన్నగ రస్ లాంటిది, రససింధూర లాంటి ఔషధాలని మహావాత విధ్వంసిని రస చేత చేర్చి ఆ డోసేజ్ను 100 నుండి 200 మిల్లీగ్రాములను తేనెతో మనకు ఉదయం రాత్రి ఇవ్వడము, రాస్నా బలాది కషాయాన్ని 20 ml ఉదయం రాత్రం ఇవ్వడము దాదాపు 3 to 5 months ట్రీట్మెంట్ స్పెల్ వల్ల ఈ వ్యాధిని సంపూర్ణంగా మేము అరికట్టగలుగుతున్నాము. పొడిబారిన కళ్లకు సాధారణంగా ఐ డ్రాప్స్ను సూచిస్తుంటారు. అలాగే నోటిలో తేమ శాతాన్ని పెంచడానికి తరచుగా నీళ్లను తాగమని, చూయింగ్ గమ్లను నములుతూ ఉండమని సూచిస్తుంటారు నిపుణులు. అయితే వీటితో పాటు ఆయుర్వేదం సోగ్రెన్స్ సిండ్రోమ్కు తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సల్ని, పరిష్కారాల్ని చెబుతోంది. కళ్లలో తేమ శాతాన్ని పెంచడానికి ఆమవాత హరిరస్, శూలహరవటి, కాంచనాది గుగ్గుళ్ళు, మహావాత విధ్వంసిని రస్ వంటి మాత్రలు వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే నిత్యం మహాత్రిఫలాది ఘృతాన్ని తేనెతో కలిపి తీసుకుంటే మంచి గుణం ఉంటుంది. ఇక నోటిలో పొడి వాతావరణాన్ని తగ్గించడానికి మాదీఫల రసాయనం, జంబీర పానకాన్ని రోజుకు ఉదయం సాయంత్రం 1 స్పూన్ చొప్పున తీసుకోవాలి. అలాగే జీరక రసాయనాన్ని రోజుకు ఉదయం సాయంత్రం 1 స్పూన్ తీసుకున్న మంచి ఫలితం ఉంటుంది. సమ్మీర పన్నగరస్, రససింధుర వంటి ఔషధాల్ని మహావాత విధ్వంసిని రస్ మాత్రలతో కలిపి వాడుకుంటే సోగ్రెన్స్ సిండ్రోమ్ బాధల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. హెల్త్ న్యూస్ మీకోసం. సంగీతం మెదడును చైతన్యవంతం చేస్తుందా? చురుగ్గా పనిచేయిస్తుందా? నచ్చిన పాట వింటే మెదడు ఉత్తేజితమవుతుందా? అల్జీమర్స్తో బాధపడుతున్న వారు కూడా సంగీతానికి స్పందిస్తారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెప్తున్నారు బ్రైటన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు. స్ట్రోక్, అల్జీమర్స్, మెదడు గాయాల చికిత్సలో సంగీతం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటున్నారు పరిశోధకులు. ఇందుకోసం న్యూరోలాజిక్ మ్యూజిక్ థెరపీ అనే చికిత్సా విధానాన్ని ముందుకు తెస్తున్నారు. మానవుడి మెదడుపై సంగీతం చూపే ప్రభావం అపారం. మెదడులో కదలిక, మాటలు, జ్ఞాపక శక్తి, భావోద్వేగాలను నియంత్రించే భాగాలను సంగీతం ఉత్తేజితం చేస్తుంది. భౌతికంగా బ్రెయిన్ ట్యూమర్ను తగ్గిస్తుంది. మెదడు తనంతట తాను మరమ్మత్తు చేసుకునేందుకు సంగీతం సాయపడుతుంది. అల్జీమర్స్ ఉన్నవారిని కూడా పాటలు ప్రతిస్పందించేలా చేస్తాయి. గత జ్ఞాపకాలను తిరిగి పొందటానికి సహాయపడతాయి. మెదడు దెబ్బతినటం వల్ల మాటలు కోల్పోయిన వారిలోనూ బ్రైటన్ పరిశోధకుల న్యూరోలాజిక్ మ్యూజిక్ థెరపీ సానుకూల ఫలితాలను సాధించింది. మెదడుపై సంగీతం చూపించే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని స్ట్రోక్, పార్కిన్సన్, మెదడు గాయాల చికిత్సకు న్యూరోలాజిక్ మ్యూజిక్ థెరపీని రంగంలోకి తెచ్చారు. ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీలానే ఇది పనిచేస్తుంది. రోగులు తమ లక్షణాలను సమర్థంగా ఎదుర్కోవటంలోనూ, దైనందిన జీవితంలో కార్యకలాపాలను వారు మెరుగ్గా నిర్వహించుకోవటంలోనూ ఈ థెరపీ సహాయపడుతుంది. మిగతా థెరపీలతో పోలిస్తే న్యూరోలాజిక్ మ్యూజిక్ థెరపీ బాగా మెరుగ్గా పనిచేస్తున్నట్లు పరిశోధకులు పేర్కొంటున్నారు.
మెల్లకన్ను ఉన్నప్పుడు పేరెంట్స్ వెంటనే గమనించి చిన్నపిల్లల డాక్టర్ను సంప్రదించాలి. మెల్లకన్ను ట్రీట్మెంటు మందులతో ఉన్నది, ఎక్సర్సైజ్తో ఉన్నది, అద్దాలతో ఉన్నది, సర్జరీతో ఉన్నది. సో ముఖ్యంగా ఎక్కువ శాతం మందికి అర్లీ స్టేజెస్లో గ్లాస్ ఇచ్చేదానివల్ల మెల్లకన్ను స్ట్రైట్ అవుతుంది. ఎగ్జాంపుల్, ప్లస్ ఎర్రర్ ఉన్న వాళ్ళకు ప్లస్ గ్లాస్ ఇస్తే ఇది స్ట్రైట్ అయిపోతుంది. అలానే మైనస్ గ్లాస్ ఉన్న వాళ్ళకు, మైనస్ పవర్ ఉన్న వాళ్ళకు మైనస్ గ్లాస్ ఇస్తే సరిపోతుంది. అస్టిగ్మాటిజం ఉన్న వాళ్ళకు సిలిండ్రికల్ ఇస్తే సరిపోతుంది. సో రెండో ట్రీట్మెంట్, మెడికల్ ట్రీట్మెంట్ ఏమి ఉందంటే, ఒక ఐకి ఏదైతే డిఫెక్ట్ ఉందో దాన్ని ఫోకస్ చేస్తూ బాగా కనపడే కన్నుకు అట్రోపిన్ అనే డ్రాప్స్ వేసేదానివల్ల కూడా కొంతవరకు మనము స్ట్రైట్ చేయొచ్చు. ఇంకొక మెడిసిన్ ఏది అంటే బోటులినం టాక్సిన్. బోటులినం టాక్సిన్ అనేది ఆ పర్టికులర్ కండరానికి వసూలు చేస్తే అది వీక్ అయిపోయి స్ట్రైట్ అయ్యే అవకాశం ఉంది. ఇలాగ బోటులినం వల్లను అట్రోపిన్ వల్లను కొంతవరకు స్క్వింట్ను సరి చేయొచ్చు. ఇక మూడోది ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ ఏమి అంటే, ఒక పెన్సిల్ కానీ పెన్ కానీ దూరంగా పెట్టేసి దగ్గరికి తీసుకోవడం. సో ఇలాగా ఎక్సర్సైజ్ అంటాం. ఈ ఎక్సర్సైజ్ చేసే దానివల్ల కూడా కన్నును స్ట్రైట్గా చేసే అవకాశం ఉంది. సర్జికల్ ట్రీట్మెంట్ ఏమంటే, స్క్వింట్కు ఈ మజిల్స్, కండరాలు ఉన్నాయి, కండరాలను పొడిగించడం కానీ కండరాలు స్టార్ట్ చేసిన వల్ల కంటిని స్ట్రైట్ చేసే పద్ధతి ఉంది. దీన్నే స్క్వింట్ సర్జరీ అంటారు. ఈ స్క్వింట్ సర్జరీ అనేది ఈ పద్ధతులు ఫెయిల్ అయినప్పుడు మనం ఆపరేషన్ ద్వారా కంటిని స్ట్రైట్ చేయొచ్చు. ఇది ఏ వయసు వారికైనా చేయొచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ 2 years నుంచి పెద్దవాళ్ళకు కూడా ఈ శస్త్రచికిత్స ద్వారా కంటిని స్ట్రైట్. ప్రపంచాన్ని గజగజ వణికించి ఎంతో మందిని పొట్టన పెట్టుకున్న హెచ్ఐవి ఎయిడ్స్ ని మనం మందులు, ఇతరత్ర జాగ్రత్తలతో చక్కగానే కట్టడి చేస్తున్నాం. ఫలితంగా హెచ్ఐవి ఎయిడ్స్ మరణాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. అయితే హెచ్ఐవి విషయంలో ఆదమరిస్తే అనర్థం తప్పదు. చికిత్సను మధ్యలో ఆపేసినా, మందుల్ని మధ్యలోనే మానేసినా, ఇతరత్ర జాగ్రత్తలు తీసుకోకపోయినా రాకాసి వైరస్ మళ్లీ జూలు విదిల్చే ప్రమాదం ఉంది. కాబట్టి హెచ్ఐవిని కట్టడి చేయడమే కాదు, సమూలంగా నిర్మూలించడమే మన లక్ష్యం కావాలి. ఈ నేపథ్యంలో మహమ్మారి హెచ్ఐవి కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాది ఎయిడ్స్ డే థీమ్ ఏంటి? ఈ సంవత్సరం అసమానతలు తొలగించండి, ఎయిడ్స్ మహమ్మారికి చర్మగీతం పాడండి అన్నటువంటి ఒక సందేశాత్మకమైన నినాదాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి ఇచ్చారు. కారణం ఏంటంటే, మనలాంటి దేశంలో ఈరోజు కూడా అసమానతలు, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, అవే కాకుండా సోషల్ ఇంజస్టిస్, వీటికి తోడు ట్రాన్స్జెండర్స్ అని, స్వలింకాముకులని వాళ్ళు ధైర్యంగా యాట్రిక్ కేంద్రాలకు వెళ్ళి మందులు వాడలేకపోతున్నారు. దాని మూలంగా 40 ఏళ్ల క్రితం మొట్టమొదటి ఎయిడ్స్ కేసు ప్రపంచాన్ని తాగితే ఈరోజు కూడా మనం పూర్తిగా వ్యాధిని నివారణ చేయలేకపోయామంటే దీనికి ప్రధాన కారణం ఇన్ఈక్వాలిటీస్. అందుకే మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ సందర్భంగా ప్రపంచానికి అన్ని దేశాలు పిలుపునిచ్చాయి. 2021, 2026 ఈ ప్రాంతంలో అనేక దేశాల మధ్య ఉన్నటువంటి అసమానతలు తొలగాలి, అలాగే దేశంలో ఉన్నటువంటి అసమానతలు తొలగి మానవ హక్కులకి గౌరవం పెరగాలని చెప్పి కోరుకోవడం జరిగింది. హెచ్ఐవిని మనం సమర్థంగానే విలువరిస్తున్నామని భావించవచ్చా? మన దేశంలో 2.3 to 2.5 మిలియన్ హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తులు ఉన్నట్లుగా నాకో అంటే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వారి యొక్క గణాంకాలు చెప్తున్నాయి. అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అనమాట. హెచ్ఐవిని మనం సమర్థవంతంగా నిలువరించామని ఏదైనా ఆలోచించుకుంటే, ఎంతకాలం హెచ్ఐవి స్టిగ్మా ఉంటుందో సమాజంలో అంతకాలం కూడా హెచ్ఐవి సజీవంగానే ఉంటుంది. దట్ ఈజ్ మై థియరీ. సాధారణంగా అంటే ఈ రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మనం స్టడీస్ చేసి చూస్తే, హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తితో స్త్రీలతో కానీ పురుషులతో కానీ లైంగిక సంపర్కం, హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తిపై వాడినటువంటి సూదులు, సిరంజులు వాటిల్ని స్టెరిలైజ్ చేయకుండా మళ్ళీ వాడడం, హెచ్ఐవి పాజిటివ్ బ్లడ్ ఏ రకంగా అయినా అంటే బై మిస్టేక్ హెచ్ఐవి నెగిటివ్ వారికి డొనేట్ చేయడం. ఒకప్పుడైతే హెచ్ఐవి పాజిటివ్ తల్లులు వారి నుంచి బిడ్డకు కూడా దగ్గర
35% వరకు కూడా వ్యాప్తి చెందేది. అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం వారు ప్రివెన్షన్ ఆఫ్ మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ అనే ప్రోగ్రాం ఎప్పుడైతే ఆచరణలోకి వచ్చిందో గణనీయంగా ఆ కేసులు తగ్గాయి. ఈ 4 మార్గాలే తప్ప వేరే మార్గాల వల్ల, అంటే సామాజిక సంబంధాల వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా హెచ్ఐవి ఒకరి నుంచి ఒకరు వ్యాప్తి చెందదు. హెచ్ఐవి విషయంలో స్టెరిలైజింగ్ క్యూర్ అంటే ఏంటి? ఈ స్టెరిలైజేషన్ అనేటటువంటి ఒక విధానం, అంటే వైరస్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా శరీరంలో పెరగడానికి వీలు లేకుండా చేసినటువంటి డెల్టా 32 మ్యుటేషన్, అంటే ఇట్ ఈస్ ఏ జెనెటిక్ ఇంజనీరింగ్ చేసినటువంటి జీన్ ని, అటువంటి థెరపీని వారికి అందిస్తే వారు జీవితాంతం కూడా ERT మందులు వాడకుండా అందరిలాగే హాయిగా ఉండొచ్చు. అయితే ఇప్పుడు 2 కేసులు మాత్రమే ప్రపంచంలో ఇది పూర్తిగా నయమయ్యాయి. హెచ్ఐవి బాధితులకు కరోనా సోకటం ప్రాణాంతకమా? ఈ కరోనా అనేటటువంటిది RNA వైరస్ అండి. హెచ్ఐవి కూడా RNA వైరస్. కరోనాలో కూడా ఏం జరుగుద్ది, ఇమ్యూనిటీ బాగా పడిపోతుంది. మరి హెచ్ఐవిలో కూడా ఇమ్యూనిటీ బాగా పడిపోతుంది. అయితే కరోనా వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా వైద్యుల సలహా మేరకు కరోనా రాని వారు కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. ఇవాళ కోవిడ్ వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఆ వ్యాక్సినేషన్ వేసుకుంటే చాలా వరకు కరోనా ముప్పు మనకు తగ్గుతుంది. హెచ్ఐవి వరకు వచ్చినప్పుడు ERT మందులు ఆపకూడదు, పరిశుభ్రత పాటించాలి, శరీరం ఇమ్యూనిటీ పెరగడానికి తగినటువంటి పూర్తి విశ్రాంతి, ధ్యానం, ప్రాణాయామం, అలాగే మంచి పోషకాహారం తీసుకోవడం, లేనిపోని ఆలోచనలు పెట్టుకుని నెగిటివ్ ఫీలింగ్స్ లేకుండా నాకేం కాదు, కరోనా వల్ల నాకేం ప్రమాదం లేదు, అనేక మంది హాయిగా జీవిస్తున్నారు. హెచ్ఐవికి వేళ ఆల్మోస్ట్ రమారమి మంచి క్యూర్ వచ్చింది కాబట్టి అది చక్కగా వాడుకొని అందరిలాగే జీవిద్దాం అన్న పాజిటివ్ థింకింగ్ని డెవలప్ చేసుకుంటే కరోనా రోగుల్లో హెచ్ఐవి పాజిటివ్ వచ్చినప్పుడు కూడా ప్రమాదం పెద్దగా ఉండదు. హెచ్ఐవితో సహజీవనం ఎలా? ఈ హెచ్ఐవితో సహజీవనం అనేటటువంటి దాన్ని వీళ్ళని సైంటిఫిక్గా సీరో డిస్కార్డెంట్ కపుల్ అంటాం. అంటే ఒకరు పాజిటివ్, ఒకరు నెగిటివ్, లేదా ఇద్దరు పాజిటివ్. ఇటువంటి పరిస్థితుల్లో పాజిటివ్ వాళ్ళు తప్పకుండా ERT మందులు వాడాలి. ఎంతవరకు వాడాలి? వారి CD4 కౌంటు 500, 600 ఆ పైన వెళ్లే వరకు, అంటే 500 CD4 సెల్స్ పర్ క్యూబిక్ మిల్లీమీటర్. అలాగే వైరస్ కూడా అన్డిటెక్టబుల్ స్టేజ్ అంటాం. అంటే వైరస్ ఆ శాంపిల్లో కనిపించడం లేదు అన్న దశ వరకు కూడా సూటబుల్ మందు వాడాలి. ఈవేళ ప్రపంచవ్యాప్తంగా వైద్యంలో అనేక మార్పులు వచ్చాయి కాబట్టి ప్రభుత్వం వారు దీని పట్ల శ్రద్ధ వహించి పేద మధ్యతరగతి వాళ్ళని కూడా ఆదుకొని తద్వారా ఎయిడ్స్ లేని సమాజాన్ని తయారు చేయాలి. కానీ సహజీవనం చేస్తున్నటువంటి వాళ్ళు సేఫ్ సెక్స్, సేఫ్ నీడిల్, సేఫ్ బ్లడ్, సేఫ్ పేరెంట్హుడ్ అనే సిద్ధాంతాన్ని ఆచరిస్తూ హెచ్ఐవిని శాశ్వతంగా జయించే అవకాశాలు ఉన్నాయా? హెచ్ఐవిని మనం శాశ్వతంగా జయించే అవకాశాలు 100% ఉన్నాయి. ఎందుకంటారా, 80 దశకంలో హెచ్ఐవి అంటే మరణవాంగ్మూలం. ఆ వ్యాధి వస్తే మహా అయితే 2 ఏళ్లు బతికేవాళ్ళు. 90 నాటికి హెచ్ఐవి యొక్క పూర్వపరాలన్నీ కూడా మనం విశ్లేషపరచడం జరిగింది. అంటే డయాగ్నోసిస్, తర్వాత వైరస్ని కనిపెట్టడము, మరి తర్వాత గత 15 ఏళ్లుగా ఈ హైలీ యాక్టివ్ యాంటీ రిట్రోవైరల్ థెరపీ ఆచరణలోకి వచ్చిన తర్వాత హెచ్ఐవి రోగులు కూడా మిగతా వారిలాగే అందరిలాగే రోజు ఒక టాబ్లెట్, 2 టాబ్లెట్లు వేసుకొని 100కి 100 ఆనందంగా 70-75 ఏళ్లు జీవిస్తున్నారు. మరి శాశ్వత పరిష్కారానికి వ్యాక్సిన్ గురించి మెంబ్రేన్ RNA అనేటటువంటి కొత్త టెక్నాలజీతో హ్యూమన్ ట్రయల్స్ స్టార్ట్ అయినాయి. ఆ హ్యూమన్ ట్రయల్స్ వల్ల మనం వ్యాక్సిన్ని త్వరలో కనిపెట్టవచ్చు. తర్వాతనేమో ఈ స్టెమ్ సెల్స్ లో ముఖ్యంగా డెల్టా 32 మ్యుటేషన్ జీన్ ఉన్నటువంటి ఆ థెరపీ ఇచ్చినప్పుడు పూర్తిగా హెచ్ఐవిపై మనం విజయం సాధించవచ్చు. అది ఎంత దూరం లేదు. హెచ్ఐవిపై మనకు ఎలాంటి అవగాహన అవసరం? నివారణ ఎలా? ఒకప్పుడు ఎయిడ్స్ అంటే మరణం, ఇవాళ ఎయిడ్స్ అంటే దీర్ఘకాలిక వ్యాధి. రోజుకు ఒక టాబ్లెట్ వేసుకుంటే 30 రూపాయలు ఖరీదు చేసి ఒక టాబ్లెట్ వేసుకుంటే రోజుకి, ఒకవేళ కొనడానికి ఇష్టం లేదనుకుంటే ప్రభుత్వ ERT కేంద్రాల్లో ఉచితంగా మందులు ఇస్తున్నారు. అక్కడ వెళ్లి మందులు తీసుకుని మందులు వాడుకుంటే
ఒక డయాబెటీస్ రోగి ఎలాగైతే జీవిస్తున్నాడో, ఒక బీపీ పేషెంట్ ఎలా జీవిస్తున్నాడో, అలాగే హెచ్ఐవి రోగి కూడా పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కనొచ్చు, అందరిలాగే ఆరోగ్యంగా జీవించవచ్చు. హెచ్ఐవి దంపతులు నెగిటివ్ పిల్లల్ని కనవచ్చు. వారికి ఉన్నటువంటి రైట్స్, హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల్ని ఎవరు కూడా తక్కువగా చూసి మాట్లాడకూడదు. వారిని ఎప్పుడు సమాజం చేత్కరించకూడదు. సమాజం, బంధువర్గము, స్నేహితులు అందరూ కూడా వారిని హక్కును చేర్చుకుని వారికి ప్రేమ అందిస్తే ఆ రోజు హెచ్ఐవి లేని సమాజాన్ని మనం చూడగలుగుతాం. హెచ్ఐవిని పూర్తిగా నయం చేయలేకపోవచ్చు. అయితే ఓవైపు ఏఆర్టీ మందులు వాడుతూ మరోవైపు చక్కటి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ ఉంటే మిగతా అందరిలాగే జీవితాన్ని ఆనందంగా, హాయిగా గడపొచ్చు. అయితే కరోనా ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో హెచ్ఐవి బాధితులు మిగతా వారితో పోలిస్తే మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో వేధించే సైనస్ బాధల నుంచి ఉపశమనం కోసం నీళ్లలో కాస్త పసుపు, వేపాకును వేసి బాగా మరిగించి ఆపై ముఖానికి ఆవిరి పట్టండి. సైనస్ బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.